విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద హై టెన్షన్. ఎవరైతే ఉక్కు నిర్వాసితులు అలాగే ఉక్కు కార్మికులు 30 ఏళ్ళుగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ వెంటనే విధుల్లో తీసుకోమని ఉక్కు నిర్వాసితులు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన ఉక్కు నిర్వాసితుల పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులు 50 ఏళ్ళుగా పూర్తయిన ఇప్పటికీ మాకు శాశ్వతమైన పరిష్కారం లభించలేదని ఉక్కు నిర్వాసితులు తెలియజేశారు. అలాగే అక్కడ ఉన్న ఉక్కు కార్మికులు ఉక్కు నిర్వాసితులు ఎవరైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వస్తే మన బతుకులు మారుతాయని అనుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు. అక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఎవరైతే తీసేశారో వాళ్ళందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉక్కు నిర్వాసితులు పడుతున్న బాధలు 50 సంవత్సరాలు పూర్తయిన ఏ ప్రభుత్వం కూడా ఉక్కు నిర్వాసితులను ఎవరూ పట్టించుకోలేదు. అటువంటి ఉక్కు నిర్వాసితులు ఈరోజు రోడ్డు మీద పడి ఉండడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే విశాఖ ఉక్కు కార్మికుల్ని విశాఖ ఉక్కు నిర్వాసితుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన ఉక్కు నిర్వాసితులు. అలాగే శాశ్వత పరిష్కారం కోసం ఉక్కు నిర్వాసితులు అందరూ ఏకతాటిగా ఒకే మాట మీదకి వచ్చారు. మనకు కావాల్సింది నిజం. నిజం తెలుసుకుందాం, నిజం కోసం మాత్రమే మాట్లాడుకుందాం. ఎవరో మీకు తెలుసు కదా, నేను మీ వాస్తు తెలుగు యూట్యూబర్. ఈరోజు నా వాయిస్ 0.01% కావచ్చు, కానీ ఆ వాయిస్ యొక్క వాల్యూమ్ని పెంచడానికి మనం అందరం ఒకటవ్వాలి. ప్రాబ్లం కోసం అందరికీ తెలియాలనుకుంటే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన ప్రాబ్లం కోసం ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా కామెంట్లో ఖచ్చితంగా సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని మెన్షన్ చేయండి. సో దానివల్ల ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది.